రాపూర్ మండలానికి ప్రతిదానికి నెల్లూరే అనుకూలంగా ఉంటుంది. తిరుపతికి వెళ్ళాలంటే చాలా దూరం, ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. కాలేజీలు, స్కూల్స్ అన్నిటి పరంగా, వృత్తిపరంగా, వ్యాపారం అన్నిటి పరంగా నెల్లూరే మాకు అనుకూలం కాబట్టి రాపూర్ మండలాన్ని నెల్లూరుగానే ఉంచాలని కోరుకుంటున్నాను. రాపూర్ మండలాన్ని స్వర్గీయ చెన్ను బాలకృష్ణారెడ్డి గారు ఆనాడు తిరుపతి జిల్లాకి మారేటప్పుడు అందరూ కలిసికట్టుగా రాపూర్ మండలంలో ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క ఓటర్, ప్రతి ఒక్క వ్యక్తి నిలబడి సాధించుకొని మళ్ళీ నెల్లూరు జిల్లాకు వచ్చినాం. మళ్ళీ ఈనాడు మళ్ళీ తిరుపతి జిల్లాకి మారాలని చెప్పేసి ప్రతిపాదన వచ్చింది. మాకు తిరుపతి జిల్లా కన్నా కూడా మాకు వెనకబడిన మండలం కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ఆటుపోటులు పడిన రాపూర్ మండలం కాబట్టి మమ్మల్ని నెల్లూరు జిల్లాలోనే ఉండిస్తే మా ప్రతి ఒక్కరికి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ముఖ్యమంత్రి గారు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు, లోకేష్ బాబు గారికి ప్రతి ఒక్కరికి మా యొక్క విన్నపంగా మీ అందరికి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాపూర్ మండల ప్రజలు అందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ప్రతి పంచాయతీ నుంచి మా నెల్లూరు జిల్లాలోనే ఉండాలని, మా రాపూర్ మండలం కలవాయి, రాపూరు, సైదాపురం ఆ నెల్లూరు జిల్లాలో ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుచున్నారు. చంద్రబాబు నాయుడు దయవించి, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు, మన ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అందరూ దయవించి మన మండలాలన్నీ కలిపి నెల్లూరు జిల్లాలను ఉంచాలని కోరుకుంటూ మనం చేస్తున్నాం. మాకు ఎంతో పెద్దగా చెప్పుకోదగినటువంటి పెనుసుల లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మన నెల్లూరు జిల్లాలోనే ఉంది. నెల్లూరు జిల్లాలోనే ఉండాలని చెప్పి రాపూర్ మండలం మొత్తం 21 పంచాయతీ నుంచి ఈరోజు వచ్చి మన ఎంఆర్ఓ గారికి అప్పీల్ చేసుకోవడం జరిగింది. మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన నారా లోకేష్ గారు అందరూ కూడా అభ్యంతరాలు తెలుపుకోమని చెప్పడం జరిగింది. మన ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ గారు సార్తో కూడా మాట్లాడడం జరిగింది. అందరం కలిసికట్టుగా ఉండాలి, ఈ 3 మండలాలు నెల్లూరు జిల్లాలోనే ఉంచాలి అనే నినాదంతో ప్రతి ఒక్క పంచాయతీ నుంచి అందరూ జనాలు వచ్చి మన ఎంఆర్ఓ గారికి అర్జీ రూపంలో తెలుపుకోవడం జరిగింది. కండలేరు డ్యామ్ ఉంది మాకు పక్కన రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ కూడా నెల్లూరు జిల్లాలో ఉండింది. దాన్ని కూడా పెంచుకోన పోతే మాకు మండలాలు బడుగు వర్గాల ప్రజలందరూ కూడా మాకు 100 కిలోమీటర్ల దూరంలో తిరుపతికి వెళ్ళాలంటే 100 కిలోమీటర్ల దూరం వెళ్ళాలి. మేము 40 కిలోమీటర్లు నెల్లూరు. కాబట్టి మీరందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, పోతే యువ నాయకుడు లోకేష్ నాయుడు గారికి మీకు అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, మన కురుగుండ్ల ఎమ్మెల్యే గారికి అందరూ కూడా సహకరించి మా విన్నపాన్ని మన్నించి మా రాపూర్ మండల ప్రజలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈవేళ ప్రతి పంచాయతీ నుంచి 21 పంచాయతీ నుంచి వచ్చి ప్రతి ఒక్క ప్రజలు ఎంఆర్ఓ గారికి సమర్పించుకున్న అర్జీలు. కాబట్టి మీరందరూ కూడా మీరు పెద్దలందరూ సహకరించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సీఎం గారికి మేము తెలియజేసుకుంటున్నాం విన్నపం. మాకు నెల్లూరు జిల్లా అనుకూలంగా ఉంటుంది. చదువు పట్ల కానీ, మాకు అన్ని విధాల వ్యాపారం కానీ అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. ప్లస్ మాకేంద్రంటే నియోజకవర్గంగా ఉండింది, ఆ నియోజకవర్గాన్ని కూడా తీసేశారు. మళ్ళీ మాకు ఆఫీసులు కూడా ఎక్స్చేంజ్ ఆఫీసు కూడా పొదలకూరుకు మార్చేశారు. ఏదీ లేకుండా చేస్తున్నారు. మాకు నెల్లూరు జిల్లానే కావాలని మేమందరం మీకు మనపం చేసుకున్నాం. రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని రాపూర్ మండలంలోని 21 పంచాయతీల ప్రజలు స్వచ్ఛందంగా వాళ్లే కదిలి వచ్చి ఎంఆర్ఓ గారికి అర్జీల రూపంగా ఇవ్వడం జరిగింది. అయ్యా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంకొకసారి పునఃపరిశీలించి, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత మా లోకేష్ బాబు గారికి విన్నవించుకుంటున్నాం. మేము రాపూర్ మండలం తరఫున మమ్మల్ని ఇక్కడే కొనసాగించే విధంగా ఇంకొకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా మా రాపూర్ మండలం తరఫున అందరూ మైనార్టీల తరఫున ప్రతి ఒక్కరి తరఫున 21 పంచాయతీల ప్రజల తరఫున విన్నవించుకుంటున్నాం. రాపూర్ మండలం నుంచి సుమారు 60 కిలోమీటర్ల పరిధిలో నెల్లూరు ఉంది. అదే రాపూర్ మండలం తిరుపతి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో కానీ, డిఆర్ఓ ఆఫీస్లో కానీ
ఏదైనా మనకు సాంకేతిక సమస్య కానీ, రెవెన్యూ సమస్య కానీ, ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి పెన్షనరీ బెనిఫిట్స్ కానీ ఏదైనా సాధించుకోవాలంటే ఒక వ్యక్తి తిరుపతికి వెళ్ళి సాయంకాలం లోపు ఆ పని చేసుకునేటువంటి సౌకర్యం లేనే లేదు. ఒకవేళ ఆ రైతు అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో ఆ ఉద్యోగి కానీ, ఆ అధికారి కానీ లేకపోతే ఆ రాత్రి అక్కడ బస చేయాలన్నా కానీ మనకు కొత్తగా ఉంటుంది. మన రైతులు కానీ, వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ అనేక ఇబ్బందులు పడేటువంటి అవసరం ఉన్నది. కాబట్టి రాపూర్ మండల ప్రజలు ముక్త కంఠంతో దీనిని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి రాపూర్ ప్రజల తరఫున, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడు నారా లోకేష్ గారికి, అలాగే ఈ శాసనసభ్యులు అయినటువంటి శ్రీ కురుగొండ రామకృష్ణ గారు కూడా కృషి చేసి ఈ రాపూర్ మండలాన్ని గత మాజీ మంత్రి, గతంలో ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనాయుడు కూడా ఈ విషయాన్ని, ఎందుకంటే రామనాయుడు గారు వారి కుటుంబమే రాపూర్ నుంచి తయారైంది. వారు ఏసీ సుబ్బారెడ్డి గారు, ఆనం సంజయ్ రెడ్డి గారు, ఆనం వెంకటరెడ్డి గారు ఈ రాపూర్ మండలానికి ఎంతో విశేషమైనటువంటి కృషి చేశారు. గతంలో కూడా ఈ తిరుపతి జిల్లాలో కలిపినప్పుడు మన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రామనారాయణ రెడ్డి కూడా దీని మీద ఎక్కువగా ముఖ్యమంత్రిగా, ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఒప్పించి ఈ జిల్లాలోనే ఉండాలి, రాపూర్ మండల ప్రజలు నెల్లూరుతో వారికి అనుబంధానం ఉంది, ఈ అనుసంధానాన్ని కొనసాగించేదానికి వారు ఎంతో కృషి చేసి ఈ రాపూర్ మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే కలిపారు. అదేవిధంగా ఇప్పుడు కూడా మన రామనారెడ్డి గారు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి తీసుకొని ఈ రాపూర్ మండలం యొక్క ప్రజల అభీష్టానాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మరొకసారి పునః పరిశీలించి ఈ రాపూర్ మండలాన్ని నెల్లూరు డివిజన్లోనే, నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని చెప్పి రాపూర్ ప్రజల యొక్క ఆకాంక్షను మీ ద్వారా తెలియజేస్తున్నాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.